చేసినంత కాకపోవడంతో ఒక వ్యతిరేకత వచ్చింది. ఉమ్, అది ఇతని మీదకి జగన్ మీదకి అనుకూలతగా మళ్ళీ ఉమ్, ఇతను ఇస్తానన్నటువంటి దీని మీద. ఉమ్, ఇప్పుడు జగన్ ఇస్తానన్నదైతే ఇచ్చాడు, ఉమ్, ఇబ్బంది లేదు. ఉమ్, ఇవ్వని రెండే, మద్య నిషేధం దాని మీద పెద్దగా జనం ఫీల్ అవుతున్నారని నేను అనుకోను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తాగబోయిస్తానంటున్నారు కదా, అదేలే. దాని మీద ఎలక్షన్ జరగల. కాకపోతే మద్యం ధరలు ఉద్యోగాలు అవి సహజంగా ఉంటుంది. ధరలు పెంచేశారనే వ్యతిరేకత ఎవడున్నా పెంచుతానే ఉండదా ఉంటుంది. అని. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా మద్యం పెంచకుండా తగ్గించారేంటి రేట్లు? ఉమ్, కాకపోతే అంతకంటే ఎక్కువ పెంచాడు ఇది, అదేలే. నో డౌట్. అది ఉంటుంది కొంత. కాకపోతే వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళు, ఉమ్, కాబట్టి అది ఎంతవరకు అనేది చూడాలి. ఉమ్, ఈ పెద్ద కాన్సెప్ట్ కాదు అది. ఉమ్, అంటే తాగుబోతులు అయితే నియంత్రించలేకపోయారు కదా, ఆపలేకపోయారు కదా. చేయలేరు కదా, అదే కదా సమస్య. ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తామంటలేదు కదా. అదే, అవును. ఇప్పుడు ఇదివరకు తాగేవాడిని చూసి అసహించుకునేవాడు, ఉమ్, ఇప్పుడు తాగనోడిని చూసి నవ్వుకుంటున్నారు. అదే, అవును. ఇదివరకు తాగినోడిని చూసి నవ్వుకునేవాళ్ళు, ఉమ్, ఇప్పుడు తాగనోడిని చూసి నవ్వుకుంటున్నారు. ఉమ్. కాబట్టి దాని వలన ఎదురైనటువంటి సమస్య రెండోది జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్. ఈ రెండిట్లలో అతనికి సంబంధించి వ్యతిరేకత ఉంటుంది, గ్యారంటీ. ఉమ్, అది అతను అంచనా వేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది తెలియట్లా. ఉమ్. ఉద్యోగులను కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదా? ఉద్యోగులది క్యాలిక్యులేట్ చేశాడు ఆయన, ఉమ్, ఉద్యోగులది క్యాలిక్యులేట్ చేశాడు. అయితే ఈయన అపాయింట్ చేసిన ఉద్యోగులు పాజిటివ్గా వస్తారని కూడా అంచనా వేస్తుండొచ్చు. ఉమ్. సచివాలయ ఉద్యోగులు ఇది 2.5 లక్షల మంది, 2 లక్షల. 1,50,000 ప్లస్ పైన టీచర్లు అదే. కొన్ని కలిపి